హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే ఫిష్ పులుసు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తున్నానండి. ఇది తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి నేను ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటాను. మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. నేను 1 కేజీ చేప తీసుకుని ఇలా ఈ విధంగా బాగు చేసి పెట్టుకున్నానండి. ఇది శుభ్రం చేసిన తర్వాత బాగు చేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా కడిగానండి. తర్వాత ఒక ఖాళీ గిన్నెలోకి శుభ్రంగా కడిగిన ఫిష్ ముక్కలు ఒక ఖాళీ గిన్నెలో పేర్చుకుంటున్నాను. చూడండి, ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా పేర్చుకోవాలి. మనం యాజ్ ఇట్ ఈస్గా ఒకసారి చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. సరిపడా ఉప్పు వేస్తున్నాను నేను. దీనిలోకి సరిపడగా 1 స్పూన్నర దగ్గర 2 స్పూన్లు వేసానండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కారం కూడా వేసేస్తున్నాను. కారం 3 స్పూన్లు వేసానండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి కూడా వేస్తాను, అందుకని కారం 3 స్పూన్లు వేసాను. మనం చేపల పులుసులో పచ్చిమిర్చి తక్కువ వేసుకుని కారం ఎక్కువ వేసుకుంటే కలర్ బాగుంటుందండి. కొంచెం పసుపు వేసాను, 1 పావు స్పూన్ పసుపు వేసానండి. ఆయిల్ వేస్తున్నానండి. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసాను. ఇది శుభ్రంగా కలుపుకోవాలండి. ఈ ముక్కలకి ఉప్పు కారం పసుపు ఆయిల్ పూర్తిగా పట్టించాలి. పూర్తిగా ముక్క కలిసేలాగా చక్కగా పట్టించుకోవాలి వీటికి. చూడండి, పూర్తిగా ముక్కకు పట్టుకునేలాగా పట్టించాలి. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. ఎర్రగా ఉంది కారం, ఎంత బాగుందో చూసారా? మేము వేసిన కారం ఇంట్లో పట్టించామండి కారం ఇది, అందుకే ఎర్రగా చాలా బాగుంది. మంచి మిరపకాయలతో పట్టించాము. ముక్కలు పట్టుకునేలాగా ఉప్పు కారం పసుపు అన్నీ పట్టించాలండి. ఆయిల్ కూడా వేసి పట్టించాలి. ఇలాగా ఈజీగా అయిపోద్ది ప్రాసెస్, కానీ చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టుకుంటే ముక్కలకు ఉప్పు కారం పట్టుకుంటుంది. చింతపండు పెద్ద మీడియం సైజు ఉల్లిపాయ అంత నానబెట్టే మనం తినే పులుపుని బట్టి చింతపండు వేసుకోవాలండి. చూడండి, నేను నానబెట్టాను. ఒక అరగంట నానబెట్టిన తర్వాత ఉప్పు కారం అన్నీ పట్టుకున్నాయి కదా, ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. దీనిలో ఉల్లిపాయ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని ఉల్లిపాయ పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అన్నీ నూరిందండి. మసాలాతో పాటు నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. చింతపండు రసం తీసేసుకుని పోసేస్తున్నానండి. సరిపడగా పోసుకోవాలి చింతపండు రసం. శుభ్రంగా కలుపుకోవాలి. ఇది కూడా నేను ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేయలేదు, చేప ముక్క చప్పదనం వస్తుందని ముందే వేయకుండా ఇప్పుడు వేసానండి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. మనం చేపల పులుసులో పచ్చిమిర్చి ముక్కలు తక్కువ వేసి కారం ఎక్కువ వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా కలుపుకొని పెట్టేసుకోవాలండి స్టవ్ మీద.
చూడండి చక్కగా ఉడుకుతుంది కదా, నేను కొత్తిమీర కూడా వేసాను, అంతే ఫిష్ పులుసు రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి యాజ్ ఇట్ ఈజ్గా మీరు రెడీ చేసుకుని టేస్ట్ చూసి నాకు కామెంట్స్లో తెలియజేయండి. మా ఛానల్ మీరు తప్పనిసరిగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి. అంతే రెడీ అయిపోయిందండి ఫిష్ పులుసు. చక్కగా దగ్గరికి వచ్చేసింది. మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి.